హాయ్ అండి. ఇప్పుడు నేను ఇవి చూపిస్తుంది మీకు జొన్న రొట్టెలండి. జొన్న రొట్టెల్ని నేను వేడి నీళ్ళలో జొన్న పిండి కలిపి చేశా అండి. అసలైతే దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాసెస్. కొంతమంది జొన్న రొట్టెలు చేయటం రాని వాళ్ళు ఏంటంటే గోధుమ పిండి జొన్న పిండి కలిపి పట్టించుకొని మామూలు చపాతీలా చేసి కూడాను చేసుకుంటారు. ఓకే, ఇదైతే ప్యూర్లీ జొన్న పిండి మాత్రమే. ఇందులో నేను బియ్యం కూడా 5 కేజీల జొన్నలకి ఒక హాఫ్ కేజీ బియ్యం మాత్రమే యాడ్ చేశాను. అయితే ఈ జొన్న రొట్టెలు అనేవి షుగర్ పేషెంట్స్కి నిజం చెప్పాలంటే ఒక వరం అండి. ఎందుకు అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండవు అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటి అంటే బ్లడ్లోకి వెళ్ళే షుగర్ కంటెంట్ తగ్గుతుంది అనమాట. అందుకని షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. జొన్న రొట్టెలు చేయటం రాకపోతే వాళ్ళు జొన్న గటక కూడా తాగొచ్చు. జొన్న గటక ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటివి మంచి మంచి వీడియోలు తీసి మీకోసం పెట్టడానికి నా వంతు ట్రై చేస్తాను. ఈ జొన్న రొట్టెల్ని వంకాయ ఎండు రొయ్యల కూరతో సర్వ్ చేశాను. థ్యాంక్ యూ.